మహాశివరాత్రి పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్వేతానగర్లో గల బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల మండపాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి ఆవిష్కరించారు. 88వ శివ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి వేడుకలు 15 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి పతాకాన్ని చిన్నారెడ్డి ఆవిష్కరించారు. బ్రహ్మకుమారీలు శోభ నాగమణిలతో పాటు హాజరైన వారంతా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని శివబాబా బోధనలను పాటించి సన్మార్గంలో నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారెడ్డి తనయుడు ఆదిత్య రెడ్డి, బి కృష్ణ, కిరణ్ కుమార్, ఐ సత్యారెడ్డి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి శోభ కార్యక్రమం గురించి వివరిస్తూ శివరాత్రి జాగరణ ఉపవాసాల అర్థాన్ని తెలుసుకుని మసులుకోవాలన్నారు. అంధకారమైనటువంటి పాప కార్యాలను విడనాడి సత్కార్యాలు సదాలోచనలతో జాగరూకతతో మసలుకోవడమేనన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని దేశ విదేశాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. భగవంతుని చూడాలని పట్టుదలతో హిమాలయాలకు వెళ్లి కఠోరమైన తపస్సు చేసి దర్శించుకున్న వారెందరో ఉన్నారని, అలాంటి శివబాబా 88వ జయంతి వేడుకలలో పాల్గొనడం తన అదృష్టం అన్నారు. స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంసతో తాను భగవంతుడిని చూడాలని అడిగినప్పుడు చూపించాడని చెబుతారన్నారు. ఈ మహాశివరాత్రి అందరూ భక్తులతో జరుపుకోవాలని, అన్ని రకాల సుఖ సంతోషాలు భగవంతుడు ప్రసాదించాలని, వనపర్తి ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని కాంక్షించారు. ఈ యొక్క ఔపచారిక యాజమాన్యాలు విజయించిన గౌరవనీయులు రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు జ్యోతిర్లింగాల యొక్క ప్రదర్శనను నిర్వహించడానికి వారి అమృత ఆశ్రమంలో ఇప్పుడే తిరుమూర్తి శివజయంతిగా ప్రారంభించడానికి అమృత ఆశ్రమంలో మరి ఇప్పుడే ప్రారంభోత్సవం చేయడానికి ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క ప్రారంభోత్సవానికి విజయించినటువంటి గౌరవనీయులు మరి పూజ కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ రోజు మరి రేపు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వనపర్తి పట్టణ ప్రజలందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కోరుతున్నాం. శ్రీ జీవినారాయణ అరగారు రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుల గారితో ప్రారంభించి మరి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని తిరుమూర్తి శివ జయంతి 88వ మహాశివరాత్రి యొక్క బర్త్డే కేక్ను మరి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి శ్రీ జి సార్ ఒక్క నిమిషం సార్ మీరు కూడా కొటేషన్ చెప్పిన పడిపోతుంది చెప్తుంది
పరమాత్ముడు ఎప్పుడు అవతరించిండు, ఏం కర్తవ్యం చేసిండు, ఎందుకు ఆయన యొక్క మహత్వం ఉంది ఏమీ తెలియదు. ఉపవాసం చేసుకుంటాము, జాగరణ చేస్తాము, కానీ ఎందుకు జాగరణ చేస్తున్నాము, ఎందుకు ఉపవాసం చేస్తున్నాము అని మనకు తెలియదు. శివరాత్రి అంటే రాత్రి అంటే అజ్ఞానమే ఒక రాత్రి. ఒకరికి రాత్రి 12 గంటల రాత్రి కాదు. ఇప్పుడు భక్తులు ఏమిటని చేస్తారు, 12 గంటల వరకు జాగరణ ఉంటారు అన్నమాట. కానీ అజ్ఞానమే ఒక రాత్రి. ఈ అజ్ఞాన అంధకారంలో ఒకట మనము పాపకర్మల నుండి జాగ్రత్తలో ఉండడమే జాగరణ. కానీ మనం ఒక రాత్రి జాగరణ చేస్తాం, మళ్ళీ ఏడాదిని ఉంటాం. కానీ భగవంతుతో ఒక జన్మకు మీరు జాగ్రత్తలో ఉన్నట్లయితే మీకు 21 జన్మ సుఖశాంతి పరమాత్ముడు ఇస్తారు. రేపు మహాశివరాత్రి శివుడు జన్మించినటువంటి రోజుగా భావించి మనం ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి మనం జరుపుకుంటాం. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పండుగ ఎంతో గొప్పగా జరుపుకునేటువంటి పండుగ శివరాత్రి. భగవంతుడిని చూడాలి అని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఏ స్వరూపం ఉంటుంది, ఏ మాదిరిగా ఉంటాడు, ఒకసారి కళ్ళాలో చూస్తే బాగుంటుందని మనకందరి కోరిక ఉంటుంది. కానీ అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అలాంటి ఎంతోమంది ఋషులు కానీ మహానుభావులు కానీ అన్నీ కూడా పరిశీలించి హిమాలయాస్ పోయి ఈరోజు ఘోర తపస్సు చేయడం జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళు కొంతమంది మాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మేము చూసాం అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి నాకు దేవుడిని చూయించు, నాకు దేవుడు చూడాలని ఉండేటువంటి మాట చెప్తే రామకృష్ణ పరమహంస వివేకానందుడు గారి దృఢపైన చేయబడితే దేవుడు కనపడ్డాడనేటువంటి మాట వారి గురించి వారు స్వయంగా చెప్పడం మనం విన్నాం. అందుకని అంత గొప్ప ఎన్నో శక్తులు ఉండేటువంటి మహానుభావులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారనేటువంటి మాట కూడా నేను పనిచేస్తున్నాను. ఈసారి తప్పకుండా మౌంట్ అబుకు పోయి అక్కడ దివ్యానుభూతి నేను పొంది తప్పకుండా మీ దగ్గరికి వస్తాను అవ్వాలనేటువంటి మాట మీ అందరికీ నేను ఏదైతే మహాశివరాత్రి జరుపుకోబోతున్నామో ఆ పండుగ సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ దేవుడి యొక్క కరుణ మనందరిపైన వరపతి పైన ఉండాలి, మనందరూ శాంతి సుఖాలతో సహజీవనం చేయాలని మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.